65 సంవత్సరాలు ఒకరితో ఒకరు కలిసి ఉండగలిగిన రహస్యం ఏమిటని అడిగారు. ఆ అమ్మమ్మ నవ్వుతూ ఇలా అంది, మేము పుట్టిన కాలంలో ఏదైనా పాడైపోతే దాన్ని పారేయడం కాదు, మరమ్మత్తు చేసుకునేవాళ్లం. ఈ చిన్న మాటలో ఒక జీవితాంతం ప్రేమ దాగ ఉంది. ఈ రోజుల్లో చాలా వస్తువులు పడేసేందుకే తయారవుతున్నాయి. ఫోన్లు, బట్టలు, సంబంధాలు కూడా. కొంచెం కష్టం వస్తే, కొత్త ఆనందం తగ్గితే, పాడైపోయింది, కొత్తది తీసుకుందాం అని సులువుగా అంటారు. కాని ఆ అమ్మమ్మ మనకు పాత, బలమైన మార్గం గుర్తు చేస్తోంది. ప్రేమ అనేది పడేసే వస్తువు కాదు, మరమ్మతు చేసుకునే విలువైనది. పెళ్లి ఎప్పుడూ సులువు కాదు. కష్టమైన రోజులు ఉంటాయి, అలసిపోయిన రోజులు ఉంటాయి, ఒకరినొకరు బాధపెట్టే రోజులు ఉంటాయి. కాని నిజమైన ప్రేమ ఇలా అంటుంది, మనం మరమ్మత్తు చేసుకోదగనవాళ్లం. నిజమైన ప్రేమ ఓపికను ఎంచుకుంటుంది, దయను ఎంచుకుంటుంది, క్షమాపణను ఎంచుకుంటుంది, రేపు మళ్ళీ ప్రయత్నిస్తుంది. చేతులు చేయి మడతపెట్టి పారిపోకుండా మరమ్మత్తు చేస్తుంది. 65 ఏళ్లు చేయి పట్టుకుని నడవడం, అంతా పర్ఫెక్ట్గా ఉండడం వల్ల జరగలేదు. ప్రతిసారీ ఏదో పగలినప్పుడు, వాగ్దానం, గుండె, కల. వాళ్ళు పారిపోలేదు, కలిసి మరమ్మత్తు చేసుకున్నారు. ప్రార్థనతో, కన్నీళ్లతో, నవ్వుతో, అందమైన, పట్టు వదలని ప్రేమతో. కాబట్టి నీవు పెళ్లై ఉన్నా, లేదా ఒకరోజు పెళ్లి చేసుకోవాలనుకున్నా, ఈ ముసలి జంట చేతులు పట్టుకుని నడిచే చిత్రాన్ని గుండెలో పెట్టుకో. కష్టమైన రోజులు వచ్చినప్పుడు గుర్తుచేసుకో, విలువైనది పడేయము, మరమ్మత్తు చేసుకుంటాం. ప్రేమ కేవలం సంతోషంగా మొదలయ్యే కథ కాదు. రోజూ మరమ్మత్తు చేయడం, క్షమించడం, ఉండిపోవడం అనే ఎంపిక. ఆ ఎంపిక చేస్తే, ఒక రోజు నీవు కూడా వాళ్లలా నెమ్మదిగా, కొంచెం వంగ ఉండొచ్చు. కాని చేయి పట్టుకుని, లోతుగా, అందంగా కలిసి నడుస్తావు. మరమ్మత్తు చేయి, ఉండిపో, వాళ్లలా ప్రేమించు. నీ భవిష్యత్తు నీవు, నీ ప్రేమించే వ్యక్తి ఎప్పటికీ నీకు కృతజ్ఞతలు చెప్తారు.